ఆదిలాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం రాత్రి మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆదిలాబాద్ మున్సిపల్ పీఠం హస్తగతం చేసుకునేలా ఓటర్లు ఆశీర్వదించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. మున్సిపల్ పరిధిలోని కాలనీలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. త్వరలో ప్రతి మహిళకు 2500 పథకం అమలుకి రానుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులో సన్నబియ్యం పంపిణీ లాంటి మంచి పథకాలతో పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అందుకే ఇంకా మంచి పథకాలు అమలు కావాలంటే, ఆదిలాబాద్ అభివృద్ధి చెందాలంటే చేతి గుర్తుకే ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. कांग्रेस और बीजेपी के बीच में एक लड़ाई लड़ रहा है. बीआरएस तो अभी चुनाव में పోటీగా లేదు. బీఆర్ఎస్ ఎక్కడ బీఆర్ఎస్ అడ్రస్ లేదు. కేసీఆర్ గారి సొంత బిడ్డనే ఆయన్ని తన్నేసి వెళ్ళిపోయింది. ఇంకెక్కడ ఉన్నది బీఆర్ఎస్? బీఆర్ఎస్ తో खत्म हो गया. बीआरएस मर गया. जोगराम तो खत्म हो गया. मैं ఒకటే చెప్తున్నా, कांग्रेस और बीजेपी के बीच में लड़ाई है. दूसरे कोई पार्टी चुनाव में नहीं है. तो बारे में हम डिस्कस करने का जरूरत नहीं है. మీ అందరికి ఒక విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీ అందరికి రేషన్ కార్డు ఇస్తా అని చెప్పింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళలో ఎవరికి రేషన్ కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డు ఇచ్చుడే కాదు, రేవంత్ రెడ్డి సాబ్ ఏం చేస్తుండు, మనందరికి సన్న బియ్యం ఇస్తున్నారు. గరీబోళ్ళ నోట్ల ముద్ద దిగాలని సన్న బియ్యం ఇస్తున్నారు. రేవంత్ అన్న 6 గ్యారంటీలలో సన్న బియ్యం, రేషన్ కార్డులు, 500 రూపాయలకే సిలిండర్. కాంగ్రెస్ వచ్చినాకనే ఇందిరమ్మ ఇల్లు 200 घर दिए हम. 200 ఇల్లు ఇచ్చిన ఇక్కడ కేఆర్కే కాలనీలో. ఇంకా 380 ఇల్లు రాబోతా ఉన్నాయి. 380 घर आ रहा है आपको. एक 5 लाख का घर केआरके कॉलोनी को बिठाया कांग्रेस पार्टी. 200 यूनिट तक फ्री करेगी. बिजली मुफ्त में दे रहा है कांग्रेस पार्टी. 6 गारंटी लेला. और एक शुभवार्ता, हमारा अक्का चेल्लल को, बहन को, दीदी को, इन्नमा को, चाची को एक बड़ा गुड न्यूज. कांग्रेस पार्टी अगले कई महीनों में हर महिला को 2500 रुपया हर महीना అక్క చెల్లెలకు నెలకు 2500 రూపాయలు ఇవ్వబోతా ఉన్నది. మహిళలకు, దీదీకో, అన్నల కాదు అక్కలకే. మీరందరూ గుర్తుపెట్టుకోవాలా. కేసీఆర్ గారు 7 లక్షల అప్పు చేసి ఆయన ఇక్కడ ఫామ్ హౌస్ లో పబ్లిక్ రెస్ట్ తీసుకుంటుడు. ఆయన చేసిన బాకీలకు వడ్డీలు కట్టుండు రేవంత్ రెడ్డి సాబ్. కాబట్టి మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలా. నీకు ఒకటే చెప్తా ఉన్నా, హర్ మहीना 2500 चाहिए नहीं चाहिए. हर इंदिरा घर 200 कर दिया और 380 घर चाहिए कि नहीं चाहिए? चाहिए ना. बीजेपी और कांग्रेस पार्टी के बीच में जंग है, लड़ाई है. ये लड़ाई में कांग्रेस पार्टी जीतेगा. म्युनिसिपल काउंसिलर कांग्रेस पार्टी का आदमी जीतेगा और म्युनिसिपल चेयरमैन की कांग्रेस पार्टी का लेडी बनाएंगे. निर्मल